నమస్కారం. ఈరోజు మనం భక్తి పేరిట జరుగుతున్న ఒక పెద్ద వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి. సేవ అని చెప్తారో, పేదల సంక్షేమం అని ఊతరగొడతారు. కానీ తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసా? కోట్ల రూపాయల ప్రజాధనం, భక్తుల సొమ్ము అడ్డుగోలుగ్గా పక్కదారి పడుతోంది. తాజాగా కాకినాడ నుంచి వచ్చిన ఒక వార్త యావత్ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తుంది. చర్చిల్లో జరుగుతున్న ఆర్థిక అక్రమాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. అసలు ఈ సంస్థలకు వస్తున్న నిధులు ఎక్కడివి? అవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? సేవ పేరిట చేస్తున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? స్థానిక పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం కాకినాడ రూరల్ వాకలపూడిలోని ఏపీఎస్పీ యూనియన్ చర్చ్లో గత 20 ఏళ్లుగా లెక్కపత్రం లేకుండా కోట్లాది రూపాయల ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయి. చర్చి పేరు చెప్పి కోట్ల రూపాయలు మింగేశారని స్వయంగా ఆ చర్చి కౌన్సిలర్ సభ్యురాలే ఆరోపిస్తున్నారు. దాదాపు 17 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఆదాయ వ్యయాల వివరాలు చూపించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం ఎలివేషన్, స్లాబ్ పనులకే 1,20,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చూపించడం వెనుక ఉన్న అసలు మతలబ్ ఏంటి? ఒక మహిళా సభ్యురాల్ని దూషించడం, వేధించడం చూస్తుంటే అక్కడ జరుగుతున్నది దైవ కార్యమా లేక మాఫియా పనులా అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, వాకలపూడి లాంటి ఒక పల్లెటూరులో నడుస్తున్న చర్చిలోనే 20 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయంటే ఈ సంస్థలకు ఇంత భారీగా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్ నిజంగా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా, లేక మన ఊళ్ళల్లో అక్రమ మత మార్పులను ప్రోత్సహించడానికి వాడుతున్నారా? ప్రతి చర్చిలోనూ కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది కాబట్టే పాస్టర్లు మత మార్పుల పేరుతో రెచ్చిపోతున్నారని అర్థమవుతుంది. హిందూ దేవులను కించపరుస్తూ పేదరికాన్ని ఎరగా చూపి మతం మార్చే ఈ గ్యాంగులు తీరా తాము నమ్ముకున్న చర్చిలోనే ఇంతగా అవినీతికి పాల్పడడం సిగ్గుచేటు. భక్తిని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెట్టడం, ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం వీరి అసలు నైజం. ప్రభుత్వాలు ఇలాంటి మతపరమైన సంస్థల ఆర్థిక లావాదేవీలపై గట్టి నిఘా ఉంచాలి. నిజానికి భక్తి అనేది ఆత్మ ప్రక్షాళన కోసం ఉండాలి, కానీ ఇలాంటి ఆర్థిక నేరాలకు అడ్డాగా మారకూడదు. అక్రమ మత మార్పుల్లో ఆర్థిక అవినీతి ఈ రెండు సమాజానికి చీడపురుగులు. వీటిని తుదిముట్టించాల్సిన బాధ్యత మనందరిది. ఈ వార్తను, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. చర్చిల పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కామ్లపై ప్రజల్లో చర్చ మొదలవ్వాలి. అప్పుడే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.